లేత చెంపులు విరిచి తొలి తొలి సంజ వెలుగు కృంజాయలో అడవి దరిపారు పంప తరగల గలగల పలుకరించు ఉలికి పడి శబరి ఉలికి పడి శబరి అంచు పులకరించు. చూస్తూ చూస్తూ ఉండగానే కారు పొద్దెక్కి జాము కావస్తోంది. ఏరువాక సాగుతుంటే చల్లటి గాలికి పువ్వు రేకుల్లో మంచు బొట్లు ఇంకా ఆరనే లేదు. ఎక్కడి పనులు అక్కడే మిగులున్నాయి. హేమా హేమా బకులా ఒక్కరూ పలకరేనే. ముసలిదాన్ని ఎన్నని చూసుకోను ఒక్కరిని. గొజ్జని పూలు పన్నీరు తీసి ఇంకా కళ్ళాపి చల్లనే లేదు గుమ్మంలో. శబరి శబరి, ఏమిటిది పంప ఒడ్డున దారి నిండా చిగురుటాకులు పరిచావు? ఆశ్రమం చుట్టూ ఈ ముగ్గులేమిటి? రాత్రి పడుకున్నావా అసలు? కళ్ళు చూడు ఎలా కాయలు కాచాయి. లేదు హేమా లేదు, కళ్ళు కాయలు కాచింది నిద్రలేక కాదు, నా తండ్రిని కళ్ళారా చూసుకోవాలని. ఈ కళ్ళల్లో ప్రాణాలున్నది, అందుకేనని తెలియదా నీకు? సరేలే, మాతంగుల వారేమో ఊరెళ్తూ అయోధ్య నుంచి వస్తారు, ఆ రాముల వారిని కాస్త మర్యాదగా చూడమని చెప్పారు. కానీ ఈ జాదస్తం అంతా ఏమిటి? అరే ఏంటిది, దారంతా పన్నీరు జల్లుతున్నావు? ఇదేముందిలే కానీ ఆ ఒడ్డు నుంచి ఇక్కడ ఆశ్రమం దాకా చూడు, దారంతా పూల చీరల్లా కొమ్మ కొమ్మ పుప్పొడి పరిచి స్వామికి ఎలా స్వాగతం చెబుతున్నాయో. నీటి కాళ్ళ గాలికి పుష్పరథం ఎగిరి కడుపులో పడకుండా పన్నీరు చల్లొచ్చి బట్టి వేళ్ళని కుట్టి వింజమరలు సిద్ధం చేయాలి. పూజ చెనిక పూలు కొయ్యనే లేదు. ఇంకే, ఆయన వచ్చేదాకా నువ్వు ఇక్కడ పనుల్లో మునిగి తేలుతూనే ఉంటావు. అయినా పట్టుమని 16 ఏళ్ళు. ఎంత రాజైతే మాత్రం ఆయనకి సేవలన్నీ ఎందుకంటే వినవు కదా. అందరూ అమాయకుల్లాగే నువ్వు మాట్లాడితే ఎలా హేమా? వయస్సు అంటే ఏంటనుకున్నావు? ఈ ముసలి శరీరాన్ని చూసి ఈ శబరికి 80 ఏళ్ళంటే ఎలా? తామసానికి లోనై చావు పుట్టుకల చక్రంలో ఎన్నాళ్ళుగా తిరుగుతున్నాను. ఆయన ఈ కళ్ళకు 16 ఏళ్ళు నా దయ చూడాలి. ఏంటి గాలి ఇంత చల్లగా వీస్తున్నది? ఈ చెట్ల కొమ్మలు పువ్వులతో కుసకుసలాడుతున్నాయి. ఏమో మనసంతా మెలికలవుతోంది. గుండెల్లో అలజడి, ఎక్కడి నుంచో అడుగుల సమ్మడి. వెళ్ళ కొడుకులే అడుగు నా తండ్రి కనుకోసల కనరాణి పదములు నా మునివాకిట నిలుచున్నవి. అడుగులు నా తండ్రి తడియారిన గుండెల సౌవడిలో అడుగిడబోతున్నవి.
చూడు లక్ష్మణ, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉన్నదో. అవును, కబంధుడు గుర్తు చెప్పిన కడిమి చెట్టు ఇదిగో. మతంగాశ్రమం ఇదే కాబోలు. తడియారిన గుండెల సౌవడిలో అడుగిడబోతున్నది అడుగులు రామయ్యవే, అడుగులు జరాకలిత శిరోజసిత పలిత లలిత కబరీ శబరీ నీ కొరకే వస్తున్నానంటున్నది. అన్నా, ఆ కనిపిస్తున్న ఆశ్రమం నుంచి ఎవరో ఇటే వస్తున్నారు. ఆ కన్నుల్లో మెరుపు ఇక్కడి దాకా తడుక్కుమంటున్నది. సౌమిత్రి, ఈ ఆశ్రమంలో అలంకరణలన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ అయోధ్య గుర్తు వస్తున్నది. ఆ శబరిని చూస్తుంటే కెంపుల సుంపులలో చిరునవ్వుల వెన్నెల వెలియగా నన్ను దయ చూడగా సనోదశివో జనకనందన ప్రాణవిభో. శబరి, ఎన్నాళ్లకు తండ్రి, శబరి, ఎన్నాళ్లకు శ్రమణిని కరుణించు తండ్రి. శ్రమణి, మతంగాశ్రమ భూమి ఇదేనా? ఇదే నాయన, రండి లోపలికి. పంప ఒడ్డున మొగలి పొదల్లో పాములుంటాయి. చూస్తారో లేదో అని గుండె కుపకుపమంటూనే ఉన్నది. అయినా నా స్వామికి వెంటే ఆదిశేషుడిలా 1000 కళ్ళతో లక్ష్మణ ఉన్నాడు కదా అనుకున్నాను. లోపలికి రండి నాయన. ఈ జన్మకు అలవడిన భాగ్యం ఇంతే. నా తల్లిని కళ్ళారా చూసుకునే అదృష్టం లేకపోయింది. సీత, సీత. అమ్మా, వదిన గారి మాట వచ్చేసరికి అన్నయ్య ఎలా వివశమైపోయాడో చూడు. అయ్యో పాపిష్టి దాన్ని, తెలిసి తల్లి పేరు తలపకు తెచ్చాను. ఇంటిలోకి అడుగు పెట్టగానే నీ కంట తడి పెట్టించాను. రామా నా తండ్రి, దుఃఖాన్ని దిగమింగుకోనైనా ముసలిదాన్ని నన్ను మన్నించు తండ్రి. శ్రమణి, వదిన గారిని లంకారాజు అపహరించిన వృత్తాంతం ఈ మతంగాశ్రమవాసులకు కూడా తెలిసిందా? తెలియకేం నాయన, సరయూ ఒడ్డు నుంచి జనస్థానం దాకా ఉన్న ప్రతి అణువుకు నా తండ్రి పట్టాభిషేకం విఫలమైన నాటి నుంచి జరుగుతున్నవన్నీ తెలుసు. అక్కడి నుంచి వస్తున్న రామచిలకలు రోజుకొక దుర్వార్తను మోసుకొస్తూనే ఉన్నాయి. రామచిలుకల, ఎంత ధన్యురాలివి తల్లి. ఆశ్రమ సుఖాలకు కూడా అన్నగారి పేరే పెట్టుకున్నావా? అవే కాబోలు రామనామం జపిస్తుంటే ఇందాక అన్నయ్య వదిన గారే పిలిచారనుకొని ఆ పువ్వుల తోట మోసలోనే ఆగిపోయారు. నేను అలాగే అనుకున్నాను సుమా, మా వదిన గారేనని. నాదే ఉంది నాయన, అసలు అదృష్టం అంటే వాటిది కాదు. వాటికి రామనామం తప్ప మరొకటి రాదు. ఈ శబరికి
అంత దైవయోగం ఏది చేసుకున్న కర్మంతా కాలమై ఒక్కొక్క క్షణమే పాములా మింగివేస్తున్నది ఈ ముసలి శబరిని. ఎన్నాళ్ళు తండ్రి నీ పాదదాసికి ఈ శరీరపు చెర? నేను కళ్ళారా చూసుకున్న కళ్ళతో మళ్ళీ ఈ లోకాన్ని ఎలా చూడను తండ్రి? అన్నయ్య, ఈ కుశలానుయోగాలు నాకేమీ అర్థం కావడం లేదు. శ్రమణి, ఏది అన్నగారికి నైవేద్యం? ఫలాహారం ఏది? ఇదిగో ఈ ఆకు దున్నెలో దాచి ఉంచాను. ఇవి ఆరముక్కిన పళ్ళు. శబరిలాగి పండి ఉన్నాయి నాయన. రుచి చూసి పండినదేదో పుల్లటిదేదో చూసి ఇవ్వనా? ఇదిగో తండ్రి, ఈ ఫలాన్ని కొరికి చూశాను. చాలు స్వామి, ఈ జీవితానికి నీ తీయదనం చాలు. ఇది నువ్వే పరిగ్రహించు. ఈ ఫలాన్ని ఆస్వాదించి నన్ను అనుగ్రహించు. అన్నా, ఎంగిలి. ఎంగిలి కాదు సౌమిత్రి, అది భుక్తశేషం. ప్రారబ్ధ సంచితాలను కర్మ పరిపాకంగా అనుభవించి ఈ వపుష్మతి భుక్తశేష ఫలాన్ని రఘువంశానికి సమర్పిస్తున్నది. ఆకలిగొని ఉన్న నాకు ఇదే అమృతం లక్ష్మణ. ధన్యురాలిని రామా, ధన్యురాలిని. ఈ దీన శబరి విన్నపాన్ని అంగీకరించి ఈ దేహపు కారాగారాన్ని విడిపించుతావా రామా? ఎంగిలిని కర్మఫలంగా స్వీకరించి ఈ శబరి కర్మశేషాన్ని పరిగ్రహించావా తండ్రి? రామా రామా శబరి, రామా శ్రీరామా. తరుణ కాదంబిని తను కాంతి పరివాహ పరమ మోహనమూర్తి. భానువంశ జలధి రాకా పూర్ణచంద్రుని కనుల వెన్నెల జాలుగా చేరి నిలిచే శబరి. శ్రీరామ రామ రామ జనకజానయన కల్హార సోమ. శబరి గుండె లోతుల గుడిలో కొలువైన దైవరాయ. పరమహంసల కల్ల పలుకు బంగారమౌ ప్రభువు రామయ్య శబరిని పలుకరించే. శబరి, సీతా విరహార్తుడైన రఘురామునికి కర్తవ్యోపదేశం చేసిన సాధుమతి. శ్రమణి వివరింపరాని విషాదమోద భావద్వైత ముక్త సుమతి. చాలు తండ్రి, చాలు. ఈ జీవిక చాలు. భుక్తశేషాన్ని పరిగ్రహించినట్లే జీవమోక్షాన్ని అనుగ్రహించు. చావు పుట్టుకలు లేని తేజో రూపంలో నీ సేవావిధి నిర్వర్తించుకుంటాను. యోగాగ్నిలో దగ్ధనై ధన్యనవుతాను. కృతజ్ఞరాలిని రామా, కృతజ్ఞరాలిని. శబరి, శబరి. ప్రభువు రామయ్య జానకి ప్రాణ విభుడు. జాన శబరిని నిలువు నీరైన చూచి కర్మ పరిపాక సంయుక్త కామ్య ఫలిత భుక్తశేషం తలచి విముక్తుడయ్యే.